సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే అతను హైదరాబాద్ లో ఐటీ తీసుకొచ్చిండు. ఇక్కడ హైదరాబాద్ ఒక రకంగా హైదరాబాద్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు నుంచి. అక్కడ కూడా డెవలప్ అయితే ఆయన వల్ల డెవలప్ అవుతాను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది కూడా జగన్ గారికి గెలిపించుకుంటామని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి దాని గురించి మీరేమంటారు? జగన్ జగన్ అంటే ఏంటంటే అసలు ఆయన 5 సంవత్సరాలు అయినంత వరకు ఆ డెవలప్ అయితే కనిపించలేదు, మాకైతే కనిపించలేదు. ఎందుకంటే అతను వచ్చినప్పటికీ ఆడైతే ఏం లేవు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడైతే బాగా హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది. అక్కడ జనాలు ఏమంటున్నారంటే హైదరాబాద్ డెవలప్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ ఆంధ్ర కూడా చేయలేదు, 14 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన చేయలేదు. జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి మాకు అన్ని చేస్తున్నారు పథకాల ప్రకారం అని చెప్పేసి అని అంటున్నారు. పథకాలు అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా పెడతారు, కానీ డెవలప్ అనేది చంద్రబాబు నాయుడు ఛాయిస్ ఇస్తే చేస్తున్నారు. అసలు ఛాయిస్ చేయలేదు, ఒకటేసారి చేసిన కానీ లేదు. కాబట్టి ఇక్కడ చాలా సార్లు మనం ఇచ్చినాం కాబట్టి అయింది. అక్కడ చంద్రబాబు ఛాయిసెస్ అయితే చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఇంకోటి స్కీమ్లు అనేటివి ప్రజలను డెవలప్ చేయడానికి కాదు, ప్రజలకు వేస్ట్. అది ఒక రకంగా స్కీమ్ వేస్ట్. ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు జగన్ గారు సింగిల్ గా ఒక్కడే వస్తున్నాడు, చంద్రబాబు భయపడి పవన్ కళ్యాణ్ గారితోను బీజేపీ మోడీ గారితో కలిసి పొత్తు పెట్టుకుంటే ముగ్గురు కుటమిగా అయిపోయి ఇప్పుడు జగన్ కి పోటీ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. కూటమి అనేది ఎందుకంటే కేంద్రంలో తప్పకుండా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. కేంద్రంతో మంచిగా ఉంటేనే ఆ రాష్ట్రానికి ఫండ్స్ కానీ ఏదన్నా వస్తాయి, అట్లనే డెవలప్ అవుతుంది. అంతేగాని జగన్ గారు ఒక్కరు రాలి కాలేదేమో, ఇప్పుడు ముగ్గురుంటే అవుతుందేమో అట్లా. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా వ్యతిరేకంగా ఉంటున్నారు కదా జగన్ గారికి, దాని గురించి మీరేమంటారు? వివేక గారి భార్య ఇంకా ఆయన కూతురు కూడా షర్మిల గారికి సపోర్ట్ ఇస్తున్నారు, జగన్ గారికి వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు ఎట్లా అనుకుంటున్నారు? వాళ్ళు ఫ్యామిలీది, కానీ షర్మిల వలన జగన్ గారికి ఏమి ఉండదు, దాని నుంచి ఏమి ఉండదు. కాకపోతే జగన్కు లాభం లేదు, ఆయన కూడా వేస్ట్, దాని నుంచి ఏం లేదు. అయితే తప్పకుండా చంద్రబాబు నాయుడుకి ఎక్కువ పాజిటివ్ ఉంటుంది. షర్మిల వలన కూడా చంద్రబాబు నాయుడు పాజిటివ్. ఎందుకంటే ఆ చెల్లెల్నే చూసుకున్న మనిషి రాష్ట్రం చూసుకుంటారు అనేది ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది. కాబట్టి ఆయనకే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. ఈసారి అయినా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ గెలుస్తారు, ఎందుకంటే ఆయనకు ఈ ఫస్ట్ కంటే కూడా ఈసారి మంచిగా ప్రజల్లో బాగా వెళ్ళిపోయాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలుస్తాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళ కూటమి గెలుస్తారు తప్పకుండా.